అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. కేపీ సాహిత్య సౌజన్యం ఛానల్‌కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈ వీడియోలో మనం బీఈడీ అభ్యర్థుల యొక్క మనోవేదనను, వారి యొక్క సంఘర్షణని ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం కేపీ సాహిత్య సౌజన్యం ఛానల్ ద్వారా ఎక్కువగా తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలను మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు అన్ని రకాల విద్యార్థులకు కూడా ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన గలం వినిపించడానికి ప్రప్రథమంగా ఈ కేపీ సాహిత్య సౌజన్యం ఛానల్ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. దాంట్లో భాగంగానే మనం బీఈడీ అభ్యర్థుల తరపున ఈరోజు గలం వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. వారి యొక్క స్థితిని ఒక సరళ కవిత ద్వారా ముందు మనం ప్రస్తావించుకొని మిగతా విషయాలను మనం చర్చించుకుందాం. అందరూ కూడా గమనించండి. ఈ వీడియో ద్వారా నేను ఎవరినో అవమానించడం కానీ, ఎవరినో దూషించడం కానీ ఇట్లాంటి ఏవీ చేయట్లేదు. ఎవరి మనోభావాలను నేను దెబ్బతీయడానికి నా ఉద్దేశం కాదు. కేవలం ఇక్కడ బీఈడీ అభ్యర్థుల యొక్క ప్రస్తుత స్థితి, వారి పడుతున్నటువంటి ఆవేదన తెలుపడం తప్పితే మరి ఎట్లాంటి ఉద్దేశం నాకు లేదు. అందరూ కూడా సావధానంగా ఒక మానవతా దృక్పథంతో బీఈడీ అభ్యర్థుల యొక్క భావాలని, వారి యొక్క బాధని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం బీఈడీ విద్యార్థి అనేటువంటి శీర్షికతోటి సరళమైనటువంటి కవితను నేను ఇప్పుడు వినిపించబోతున్నాను. బీఈడీ అభ్యర్థి. ఉన్నత చదువులు అభ్యసించి రూపాయి సంపాదించలేని దీన స్థితి, ఆకలి మంటలతో డొక్కలెండిన దుర్భర స్థితి, ఉద్యోగం సంపాదించే మేధస్సు ఉన్నా డిఎస్సిలో పోస్టులు లేని దుస్థితి, తమ హక్కుల కోసం గలం విప్పని నిస్సహాయ స్థితి. ఇట్లాంటి స్థితిలో బీఈడీ అభ్యర్థులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ సమస్య ఎలా జరిగింది అంటే మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఆ యొక్క హెచ్జిటి పోస్టులు పూర్తిగా మరి డైట్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకే ఇవ్వాలి అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క తీర్పు. దాన్ని అందరూ కూడా స్వాగతించవలసిందే. ఎందుకంటే ఆ ప్రాథమిక పాఠశాలలో మరి ఆ హెచ్జిటి కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళకి చెప్పేటువంటి సిలబస్ ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే అర్హులు. 100% వాళ్ళకి ఇవ్వవలసింది. ఇందులో ఎట్లాంటి అభ్యంతరం బీఈడీ అభ్యర్థులు ఎవరు వ్యక్తపరచడం లేదు. సమస్య ఏంటి అంటే ఇక్కడ బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థి కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది. అయితే ఇదే విషయాన్ని కొంతమంది మరి మితిమీరిన మేధావులు ఏమంటున్నారంటే హెచ్జిటి ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులు హెచ్జిటి ఉద్యోగం సాధించినటువంటి ఆ ఉద్యోగస్తులకు ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా తగ్గించి మరి ప్రమోషన్ కోటా పెంచాలనేటువంటి ఒక వితండవాదం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ పదం ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే నిజంగా బీఈడీ అభ్యర్థుల తరపున మనం నిలబడి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకుంటే ఈ విధమైనటువంటి పదాలు మనకు గోచరిస్తూ ఉంటాయి. మితిమీరిన మేధావులారా, మీరు మిగతా ఉద్యోగాలతోటి ఈ ఉద్యోగం ఎందుకు మీరు లంక వేస్తున్నారు? వారు ఏమంటున్నారంటే ఒక హెచ్జిటి ఉద్యోగం సాధించినటువంటి ఉద్యోగి అదే హెచ్జిటి ఉద్యోగంలో పదవి విరమణ చేస్తున్నాడు, అతనికి ప్రమోషన్ లేకుండా పోతుంది, ఇది చాలా అన్యాయం అంటున్నారు. అవును, కావచ్చు. మిగతా ఉద్యోగాలకైతే గ్రూప్ 1 అభ్యర్థి కూడా గ్రూప్ 4 నుంచి అతను అన్ని కింది స్థాయి ఉద్యోగాలకు ఎలిజిబుల్ కాబట్టి కింది స్థాయి నుంచి ప్రమోషన్ పోయినా పోతాడు. కానీ ఇక్కడ ఒక బీఈడీ అభ్యర్థి ఇప్పుడున్నటువంటి స్థితిలో హెచ్జిటి ఉద్యోగానికి అర్హుడు కాదండి. బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థి కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతున్నాడు. మరో కింది స్థాయి పోస్ట్ నుంచి అతను రాలేకపోతున్నాడు. మీరు హెచ్జిటి ఉద్యోగం సాధించినటువంటి ఉద్యోగి అతను బీఈడీ పూర్తి చేసి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకే ప్రమోషన్ ఇస్తున్నారు, సంతోషం. అలా ఆ వ్యక్తికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో కూడా చదివి ఒక 6 నెలలు లీవ్ పెట్టి చదివితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో అతనికి ఉద్యోగం వస్తుందండి. నేనేమంటున్నానంటే ఎంతో కొంత వీళ్ళలో వేతనం చేసుకున్నటువంటి ఒక అభ్యర్థిని ఒకవైపు ఉంటే, ఆకలి మంటలతో డొక్కలు ఎండినటువంటి బీఈడీ అభ్యర్థి మరోవైపు. ఇక్కడ నిరుద్యోగ సమస్యను తగ్గించడం కోసం మానవ దృక్పథంగా మీరు ఆలోచించండి. బీఈడీ అభ్యర్థులకు న్యాయం జరగాలి. మీరు ఎంతసేపు ఎంతో కొంత వేతనం చేసుకుంటున్న ఉద్యోగికి తరపున ఆలోచించి అతనికి ప్రమోషన్ పెంచాలంటున్నారు. కానీ మరి
లక్షల్లో ఫీజులు కట్టి అతడు 2 ఏళ్ళు కోర్సు పూర్తి చేసి ఇక్కడ తీరా డిఎస్సిలో పోస్టులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న అభ్యర్థి గురించి ఎవరు ఆలోచిస్తారండి? నిరుద్యోగుల పక్షాన ఎవరు గలం విప్పి మాట్లాడతారు? ఇక్కడ ఎడ్యుటీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏంటండి నాకు అర్థం కాదు. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు, వేతనం తీసుకుంటున్నారు. వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో పాల్గొనే అవకాశం కూడా ఉంది కదా! 6 నెలలు లీవ్ పెట్టి చదువుకొని వస్తారు. కానీ బీఈడీ అభ్యర్థి తాను కేవలం ఆ యొక్క ఇప్పుడున్నటువంటి స్థితిలో 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా జరుగుతుంది. అంటే 10 పోస్టులకుంటే 7 పోస్టులను మీరు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కేవలం 3 పోస్టుల్లోనే మీరు ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో పెడుతున్నారు. వేల మంది విద్యార్థులున్నారు, లక్షల మంది విద్యార్థులున్నారు. అలాంటి వాళ్ళు కేవలం ఈ 3 పోస్టులు ఏ విధంగా వాళ్ళకు సరిపోతాయి? మీరు ఆలోచన చేయాలి. మొత్తం ప్రమోషన్ క్లోజ్ చేసి మీరు బీఈడీ అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పెంచమని ఎవరు అడగడం లేదు. కనీసం ఒక 50% పెంచమని అడుగుతున్నారు. వీలైతే ఇంకెక్కువ పెంచిన నష్టమేం లేదు. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి. బీఈడీ అభ్యర్థులు కూడా మీరు గలం వినిపించాలండి. మీరు కేవలం వాట్సాప్ల ద్వారా ఉంటే మాత్రం సమస్య పరిష్కారం కాదు. ఎవరు మీ యొక్క తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచం మొత్తం స్వార్థమయం అయిపోయిందండి. ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీకోసం గలం వినిపించాలంటే మీరు మాత్రమే వినిపించాలి. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళండి. శాంతియుతంగా ప్రభుత్వ పెద్దల్ని కలిసి, అయ్యా ఇలాంటి స్థితిలో ఉన్నాం, మీరు కనీసం ప్రమోషన్ కోటాను కొంచెం తగ్గించి డైరెక్ట్ రిక్రూట్మెంట్‌ని పెంచండి. పెంచడం వల్ల నష్టమేం లేదు. వాళ్ళు కూడా రాసుకునేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి మీరు మాకు న్యాయం చేసే విధంగా ఆలోచించండి అయ్యా అని చెప్పి ప్రభుత్వ పెద్దల్ని కలిసి వాళ్ళకు మరి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళండి గట్టిగా. ఇంకా వారు వినని పక్షంలో ఇంకా చట్టపరమైనటువంటి విధంగా ఏ విధంగా ఈ సమస్య ముందుకు తీసుకువెళ్ళాలో ఒక బీఈడీ అభ్యర్థులుగా చదువుకున్నటువంటి విజ్ఞానవేత్తలుగా సమాజానికి మంచి చేసే వ్యక్తులుగా శాంతియుతంగానే న్యాయమైన డిమాండుగా మీ హక్కుని మీరు సాధించుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. తక్షణమే బీఈడీ పూర్తిచేటువంటి అభ్యర్థులందరూ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్‌ను పెంచుకునే ప్రయత్నం మీరు చేయవలసిందిగా అందరూ ఆలోచన చేయండి. ఈ ప్రకారంగా ముందుకు వెళ్తేనే మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోను ఇందులో నేను చెప్పినటువంటి భావాన్ని గ్రహించి ఇది అంతా నిజమైంది అనుకుంటే, కరెక్టే చెప్తున్నాను అనుకుంటే, బీఈడీ అభ్యర్థుల యొక్క ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బీఈడీ అభ్యర్థులు కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి మీ యొక్క ఆలోచన ఏముంది? బీఈడీ మీకు న్యాయం జరగాలంటే ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందనేటువంటిది మీ ఆలోచనలు కూడా మరి వినిపించి గలం కలిపి చేయి కలిపి ముందుకు సాగి మీ యొక్క హక్కును మీరు సాధించుకోండి. వచ్చే డిఎస్సిలో మీ పోస్టులు పెరగాలంటే ఖచ్చితంగా మరి మీరు ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను పెంచుకునే ప్రయత్నం చేయవలసిందే. కాబట్టి దీని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో అది తెలియజేయండి. సెలవు.